మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పిఎస్ఆర్ గార్డెన్లో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులు ఉప సర్పంచులను ఘనంగా శాలువాలతో సత్కరించి అభినందించారు. ముందుగా స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్లు దూషించడం దుర్మార్గమని చెప్పుకొచ్చారు. రేవంత్కు ఒక్క భాషలో దూషిస్తే నేను 3 భాషల్లో దూషిస్తానని, గిరిజన భాష గోర్వాటి భాష నేర్చుకుని దానిలో కూడా తిడతానని తెలిపారు. సంస్కారంగా పెరగబట్టే తిట్టడం లేదన్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. కానీ గ్రామ స్థాయిలో ఉండే నాయకులు కథానాయకులై ఒక్కొక్క కేసీఆర్ తీరుగా ఈ 2 ఏళ్లలో అద్భుతంగా కొట్లాడి బాధపడేది లేదు. ముఖ్యంగా గెలిచి వచ్చిన మా సర్పంచ్ సోదరులను నేను కోరుతా ఉన్నా, మీ మీద ఒత్తిడి ఉంటుంది, ఇక మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీ ఎమ్మెల్యే అంటాడు, ఏమంటాడు, నేను మీకు ఇందిరా మిల్లు ఇయ్యా, నేను మీ గ్రామ పంచాయతీలకు పైసలు ఇయ్యా అని బెదిరించే కార్యక్రమాలు ఇదివరకు చేసిన ఇప్పుడు కూడా చేస్తా ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటే, గౌరవ సర్పంచులు, మీకు గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఎవరి అబ్బసొత్తో ఎవరి అత్త సొమ్మో కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా భారతదేశంలో 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. పైన కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ప్రధానమంత్రి, మంత్రులు, ఎంపీలు వాళ్ళందరూ పైన ఉంటారు. రాష్ట్రాలకు వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉంటది. దాని కిందికి వస్తే జిల్లా ప్రభుత్వం జిల్లా పరిషత్ రూపంలో ఉంటది. కొద్దిగా కిందికి వస్తే మున్సిపాలిటీ, మండలాలు ఉంటాయి. ఇక గ్రామ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో గ్రామ పంచాయతీ. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా మీ జిల్లాలో కడియం శ్రీ పార్టీ మారింది.